హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. మహిళా భద్రతల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. కూటమి 9 నెలల పాలనలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలతో 16,000 కేసులు నమోదయ్యాయని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. అందులో ఎంతమందికి ఈ ప్రభుత్వం న్యాయం చేసిందని నిలదీశారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. మహిళా భద్రత విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అని మీ మంత్రి గారే, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు. ఎస్, వి ఫెయిల్ టు ప్రొటెక్ట్ అవర్ ఉమెన్ ఇన్ ఏపీ అని ఆయనే ఒప్పుకున్నారు. ఇకపోతే అనిత గారు గత ఏడాది జూన్ నుంచి జనవరి మధ్య నెలల్లో కూటమి పాలనలో మహిళలపై నేరాలకు సంబంధించి 16,809 కేసులు నమోదైనట్లు శాసనసభలో ఆవిడే వెల్లడించారు. ఇన్ని కేసులు నమోదైనట్లు వెల్లడించుకొని అదేదో అంటే ఇన్ని కేసులు వచ్చాయని ఆవిడ ఏదో చెప్పుకున్నారు, కానీ దానికి తగ్గ న్యాయం మేము ఒక్క కేసు కన్నా చేశాము అని ఆవిడ ఎందుకు చెప్పలేకపోయారు అదే శాసనసభలో? ఎందుకంటే మీరు చేయలేరు కాబట్టి, మీవన్నీ ఉత్తుత్తి మాటలే కాబట్టి. ఒక్కొక్క కేసు చూసుకుంటే మనము అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో 9వ తరగతి బాలికను ఓ ప్రేమోన్మాది నరికి చంపేశాడు. ఆ విషయంలో మీరు ఎలాంటి న్యాయం చేయలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ అసమర్థతకు గుర్తుగా నేటికి నంద్యాల జిల్లా మచ్చుమరి ఘటన మనకు కనబడుతుంది. ఆ కేసులో పోలీసులు చేసిందేంటి? ఒక దళిత యువకుడిని లాకప్ డెత్ చేసి మమ అనిపించారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు 300 వీడియోలు ఉన్నాయి మావి అంటే దాన్ని కెమెరాలు ఎక్కడున్నాయి చూపించండి అంటూ నారా లోకేష్ గారు హేళన చేశారు. అది పరిస్థితి. ధర్మవరం 1 టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారి తల్లి స్వర్ణకుమారి గారు 62 ఏళ్ల ఆవిడ మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే కొన్ని రోజులు ఏదో విచారణ జరిపి తర్వాత హత్య చేశారని చెప్పేశారు. పోలీసు వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చిత్తూరు జిల్లా పొంగనూరులో 7 ఏళ్ల బాలిక అంజుమ్ విషయంలోనూ అదే జరిగింది. బాలికని ప్రాణాలతో కాపాడలేకపోయిన హోంమంత్రి పొంగనూరుకు వెళ్లి రాజకీయం మాత్రం బాగా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా అదే జరిగింది. ఆ దుర్గాడ్ జాన్ అనే వ్యక్తి 16 ఏళ్ల బాలికపై సోమవారం అత్యాచారానికి పాల్పడితే ఆ వ్యక్తిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో మనందరం చూసాం. మీ ప్రభుత్వంలో ఇలా జరుగుతుంటే మా ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఎంత భరోసా కల్పించారు. ప్రతి అడుగులోనూ ఒక సోదరుడిగా, ఒక కొడుకుగా తోడుండి మహిళల్ని ముందుకు నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అమ్మ కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి నిండు మనసుతో ఆశీర్వదించే అవ్వ దాకా ఏ వయసులో మహిళలకి ఎలాంటి అవసరాలు ఉంటాయి గుర్తెరిగి వాటికి తగ్గట్టుగా పథకాలను అమలుపరిచి సంక్షేమాన్ని అందించిన ఘనత ఎస్ ది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి ముఖ్యమంత్రి ఏపీ చరిత్రలో ఎవరు లేరు. ఘంటాపదంగా చెప్పగలను నేను. హీఈస్ ద వన్ అండ్ హీఈస్ ద ఓన్లీ వన్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.